పడుకో బేబీ ఇంకా. బట్ డాగ్స్ హెవీగా నాయిస్ చేస్తున్నాయి. డోంట్ వరీ బేబీ, అవి అలా అరవడానికి రీజన్ ఏంటంటే అవి స్ట్రీట్ డాగ్స్ కదా. ఓకే, వాటిని టేక్ కేర్ చేసే వాళ్ళు కానీ ఫుడ్ పెట్టే వాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు కదా, అందుకే అవి హంగ్రీగా ఉన్నప్పుడు అలా అరుస్తాయి. ఓకే ఓకే, నౌ ఐ అండర్స్టాండ్. బట్ మా డోంట్ ఫియర్, హ్యావ్ గుడ్ స్లీప్. గుడ్ నైట్ బేబీ. గుడ్ నైట్ మామ్. మమ్మీ 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 మమ్మీ, హే డిస్టర్బ్ చేయకుండా పడుకోవే. డాగ్స్ చాలా సేపటి నుంచి అరుస్తున్నాయి, లేవు మమ్మీ. అవి నైట్ టైం అట్లనే అరుస్తాయి. ఇప్పుడు వాటి గురించి చెప్పాలంటే గంట టైం అవుతుంది. గంట టైం అయినా పర్లేదు, నాకు నిద్ర వస్తలేదు. చెప్పు. వాటికి డే టైం కన్నా నైట్ టైమే కళ్ళు మంచిగా కనిపిస్తాయి. ఏంటి బాబన్న? వాటికి ఆత్మలు దయ్యాలు అవన్నీ కనిపిస్తాయి. అందుకే అవి నైట్ టైం అంతా గట్టిగా అరుస్తాయి. పడుకో బెడ్షీట్ కప్పుకొని. మామ్, అగైన్ నైబర్స్ గొడవ పడుతున్నారు. నైబర్స్కు డిస్టర్బ్ అవుతుందని వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు, గొడవ ఆపరు. ఆగు, కంప్లైంట్ రైజ్ చేద్దాం. గుడ్ ఐడియా. హలో సార్, మేము హెవెన్యూ స్ట్రీట్ నుండి కాల్ చేస్తున్నామండి. మా నైబర్స్ నుంచి మాకు చాలా డిస్టర్బెన్స్ ఉందండి. ఒకసారి మీరు వచ్చి చెప్పండి. ఓకే సార్. మమ్మీ మమ్మీ, పక్కింటి వాళ్ళు గొడవ ఆడుతున్నారే. ఫుల్ కొట్లాడుతున్నారు, కొట్టుకుంటున్నారు. గొడవ ఆడుతున్నారా? ఇందాక నుంచి నా చెవులకు వినిపించలేదు. సరిపోదాం పా. ఎవరెవరు గొడవ పడుతున్నారు మమ్మీ? నేను చెప్పినప్పుడు విను. ఈ చిట్టిగాని చాలా ఏమైతుంది మమ్మీ? ఏం మాట్లాడతాను నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే ఓ గాడ్, హెవీ ఫీవర్. డాక్టర్కి కాల్ చేస్తా. ఓకే. హలో డాక్టర్, మా హస్బెండ్కి హెవీగా ఫీవర్ ఉంది. ఓకే ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టుగానే ఆ టాబ్లెట్స్ ఫుడ్ ఇస్తాను. థ్యాంక్ యూ. హౌ ఈజ్ యువర్ హెల్త్ శశి? Yeah, got fever, full of body pains here. థ్యాంక్స్ ఫర్ కమింగ్ నియో. ఓకే, గెట్ వెల్ సూన్. బాయ్ సిరి, మీట్ యూ లేటర్. ఫుల్ ఫీవర్గా ఉంది. ఫీవర్ రాక ఏమొస్తుంది? ఊరంతా బలాదురు తిరగడం, పీకల దాకా తాగడం. ఇంకా జ్వరం రాక ఏమొస్తుంది? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మమ్మీ, నీ అల్లునికి జ్వరం వచ్చిందంట. జ్వరం ఏం చేయాలి చెప్పు? ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. 2 స్పూన్ల కాకరకాయ రసం, ఏదో తేడాగా ఉందేంటి? 2 స్పూన్ల మిరియాల రసం, పచ్చిమిర్చి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగే. ఏమండో ఇది విన్నారా? ఓకే ఓకే. మరి ఫుడ్ ఇడ్లీ పెట్టాలనా? సరే సరేలే, 2 రోజులు ఇంట్లో వంట మానేసి బయట నుంచి ఇడ్లీ తెప్పించి పెడతలే. రండి ఆంటీ రండి, ఈరోజే నాకు ఫీవర్ వచ్చింది.
అవునా అమ్మ, ఎలా ఉంది బాబు ఆరోగ్యం? ఫీవర్ వచ్చినట్టుంది అంటే. జాగ్రత్త బాబు, ఫీవరే కదా అని లైట్ తీసుకున్నాం అనుకో. మొన్ననే మా సుట్టపోళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఇట్లనే ఫీవర్ ను లైట్ తీసుకున్నాడు, గంట సేపట్ల టప్ప కట్టిండు. మామ్, మీతో నేను ఒకటి చెప్పాలి. టెల్ మీ బేబీ, వాట్ హ్యాపెన్? అగైన్ నేను ఫెయిల్ అయ్యాను. ఐ హ్యావ్ నో ఫ్యూచర్. డోంట్ వరీ బేబీ, చిన్న చిన్న వాటికే డిస్టర్బ్ అయితే ఎలా? అలా కాదు మామ్, నాతో చదువుకున్న వాళ్ళందరూ ఈ ఇయర్ జాబ్కి వెళ్తారు, నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. యూ డోంట్ వరీ, నేనున్నాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కమ్ సీ దిస్. ఇప్పటి నుండి ఇదే నీ ఆఫీస్. దిస్ ఈజ్ మై డ్రీమ్ బిజినెస్. ఇప్పటి నుండి దీన్ని నువ్వే చూసుకోవాలి. ఓ రియల్లీ? థ్యాంక్ యూ మామ్. గో హెడ్. మమ్మీ, నీకొక విషయం చెప్పాలి. చెప్పు, ఏంటో? అది 4th సెమ్ కూడా ఫెయిల్ అయ్యాను మమ్మీ. నేను బాగానే చదివిన, అసలు ఫోన్ కూడా వాడలే, ఫ్రెండ్స్తోనూ కూడా మాట్లాడలే. నేను లక్షల ఫీజు కట్టి చదివించినాం, నువ్వు ఫెయిల్ అయినావు. ఇప్పుడు నీ కెరియర్ సెట్ చేయాలి, అంతే కదా? Right now, yes. This is the our first project. Okay, కాల్ ఎందుకు క్లిక్ చేయట్లేదు? మెసేజ్ పెడదాం. బేబీ, నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ మీ. టేక్ కేర్. వీడు 1 అవర్ నుంచి నాకు కాలే చేయట్లేదు అసలు. నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా నేను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేస్తలేవు కదా, అంటే అవతల ఎవరితోనో నీకు రిలేషన్ స్టార్ట్ అయ్యింది. అయి ఉంటది, దాంతో ఎంత దూరం పోయింటావో. అయిపోయింది, మన రిలేషన్ ఎండ్. లెట్స్ బ్రేకప్. Music. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను.